హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్‌వి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్‌కి సంబంధించి చాప్టర్ వైస్ బిట్స్‌నైతే చూస్తూ ఉన్నాం. సో, ఈ వీడియోలో మనం మతతత్వం మరియు ప్రాంతీయతత్వానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్‌నైతే చూద్దాం ఫ్రెండ్స్. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో, దాని ద్వారా మీకు స అప్డేట్స్ ఏవైనా ఉంటే అందులో మీకు త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ చూద్దాం. ఆధునిక భారతదేశంలో మతతత్వం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్‌లో బిపిన్ చంద్ర, మొహమ్మద్ అలీ జిన్నా, కేఎం అష్రఫ్, ఉమర్ అని ఇచ్చారు. సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బిపిన్ చంద్ర. ఓకే. సో, బిపిన్ చంద్ర గారు ఆధునిక భారతదేశంలో మతతత్వం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. సో, ఈయన ప్రకారం మతతత్వానికి ప్రధాన కారణం ఇతర మతాల పట్ల ఘర్షణపూరితమైన వైఖరిని కలిగి ఉండడం అని చెప్పడం అయితే జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. రామ్ అహూజా ప్రకారం మతతత్వం ఎన్ని రూపాలలో ఉంటుంది? సో, ఆప్షన్స్‌లో 5, 6, 3, 4 అని ఇచ్చాడు. సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో, 3 రూపాల్లో ఉంటుంది. సో, అవేంటంటే మనకి సో, రాజకీయ మతతత్వం, అలాగే ఆర్థిక మతతత్వం, అలాగే మతపరమైన మతతత్వం. సో, ఈ 3 రూపాల్లో మనకి మతతత్వం అనేది ఉంటుందని చెప్పేసి రామ్ అహూజా గారు తెలపడం జరిగింది. ఓకే. సో, మనం ఈ శాస్త్రజ్ఞులు వాళ్ళు నిర్వచనాలను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో, వాటి నుంచి మనకు కంపల్సరీ ఒక క్వెషన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో, ప్రతి చాప్టర్‌లో మీరు సో, వాళ్ళు చెప్పిన నిర్వచనాలనేవి ఎవరు చెప్పారనేవి సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, థర్డ్ క్వెషన్. మతతత్వం అనేది అభిరుచుల భావజాలీకరణ అని అన్నది ఎవరు? సో, ఆప్షన్స్‌లో మనకి బిపిన్ చంద్ర, డబ్ల్యూసి స్మిత్, అక్జర్ అలీ ఇంజనీర్, ఎవరు కాదని ఇచ్చాడు. సో, ఎవరు చెప్పారంటే ఈ మతతత్వం అనేది అభిరుచుల ప్రకారం జరిగే భావజాలీకరణ అని చెప్పేసి సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అలెగ్జర్ అలీ ఇంజనీర్. సో, ఈయన ఏం చెప్పారంటే అభిరుచుల భావజాలీకరణే మతతత్వం అని చెప్పడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. సో, క్రింది వానిలో మతతత్వం లక్షణాలలో లేనిది ఏది అని అడిగాడు. సో, ఆప్షన్స్‌లో మనకి ప్రజాస్వామ్యం, లౌకికవాదం, జాతి సమైక్యతలకు ఆటంకంగా ఉంటుంది. సో, మతతత్వం వల్ల ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదం మరియు జాతి సమైక్యతల్లో ఆటంకాలనేవి ఉంటాయని చెప్పి అన్నాడు. సో, ఇది కరెక్టే. సో, మతతత్వంలో ఈ లక్షణాలైతే ఉంటాయి. సో, ప్రజాస్వామ్యానికి ఆటంకం ఉంటుంది. లౌకికవాదానికి ఆటంకం ఏర్పడుతుంది. అలాగే జాతి సమైక్యతకు కూడా ఆటంకం ఏర్పడుతుంది మతతత్వం వల్ల. కాబట్టి ఇది కాదు. సో, నెక్స్ట్ ప్రజలలో శత్రుత్వం, హింస ఏర్పడడానికి దారితీస్తుంది. సో, ఇది కూడా కరెక్టే. సో, ఇది మతతత్వం యొక్క లక్షణమే. సో, ప్రజల్లో శత్రుత్వం అనేది ఫామ్ అవుతుంది. అలాగే హింస అనేది కూడా ఏర్పడడానికి దారితీస్తుంది మతతత్వం. కాబట్టి ఇది కూడా కాదు ఆన్సర్. సో, సి ఏమనిచ్చాడు? మతపరమైన రాజకీయ ఏకీకరణ కోసం ప్రయత్నిస్తుంది. సో, ఇది కూడా కరెక్టే అండి. సో, ఇది మతతత్వం యొక్క లక్షణమే. సో, రాజకీయ ఏకీకరణ. సో, మన మతం వాళ్ళే ఉండాలి. మన మతమే రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి ఉంటుంది కాబట్టి సో, ఇది కూడా మతతత్వం యొక్క లక్షణమే. సో, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రజలు ఐక్యంగా ఉంచుతుంది అని చెప్పి ఇచ్చాడు. ఇది కరెక్ట్ కాదండి. సో, మతాల పరంగా ప్రజల్ని ఐక్యంగా ఉంచదు మతతత్వం అనేది. సో, ఏ మతం వారి యొక్క మనుషుల్ని ఐక్యంగా ఉంచడానికే ప్రయత్నిస్తుంది తప్ప అందరి ప్రజల్ని ఐక్యంగా ఉంచడం అనేది జరగదు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు ఆప్షన్స్‌లో ఏమి ఇచ్చాడో చూద్దాం. సో, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. క్రింది వానిలో మతతత్వంకి కారణాలు ఏవి అని ఇచ్చాడు. సో, ఆప్షన్స్‌లో అల్పసంఖ్యాక వర్గాల వారి ఆలోచన ధోరణి. సో, ఇది కూడా మతతత్వానికి కారణమే. సో, అల్పసంఖ్యాక వాళ్ళు మేము తక్కువగా ఉన్నాము.
మేము అలాగే సో జాతీయ భావంలో కలిసి ముందుకు వెళ్ళడానికి అల్పసంఖ్యాక వర్గాల వెనుకబాటుతనం కూడా ప్రధాన కారణం. సో వాళ్ళు వెనుకబడటం వల్లనే సో ఈ మతతత్వం అనేది కూడా రేగుతుంది. అలాగే మెజారిటీ మతస్థులు సంస్కృతిలో వారి యొక్క సొంత సంస్కృతి విలీనమైపోతుందనే అభిప్రాయం కూడా కలిగి ఉండడం కూడా ఒక ప్రధాన కారణం. ఓకే. సో ఈ అల్పసంఖ్యాక వర్గాల వారిలో వాళ్ళ యొక్క సంస్కృతి అనేది వేరొక మతస్థుల సంస్కృతిలో అంటే తక్కువగా ఉన్నారు కాబట్టి సో విలీనమైపోతుంది అనే భయం కూడా ఉండడం కూడా మతతత్వానికి కారణమవుతుంది. ఓకే. అల్పసంఖ్యాక వర్గాల వల్ల. అలాగే చారిత్రాత్మక కారణాలు ఇచ్చాడు ఆప్షన్స్ బిలో. సో ఇది కూడా కరెక్టే. సో చారిత్రాత్మక కారణాలు ఎగ్జాంపుల్గా మనం సో ముస్లిం లీగ్ ఏర్పాటు అవ్వడం మహమ్మద్ అలీ జిన్నా. సో ఆయన ముస్లిం లీగ్ అని 1906లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. అలాగే మహమ్మద్ అలీ జిన్నా ఏం చెప్పాడంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేవలం హిందువుల పార్టీగా చెప్పడం జరిగింది. సో దానివల్ల కూడా సో ఆ చారిత్రక కారణాల వల్ల కూడా సో మతతత్వం అనేది రేగడం జరిగింది. ఓకే. అలాగే బ్రిటిష్ పరిపాలనా విధానాలు. సో బ్రిటిష్ వాళ్ళు సో మనల్ని విభజించు పాలించు అనే సిద్ధాంతం ప్రకారమే మనల్ని ఇది ప్రయత్నం చేశారు. సో దానివల్ల కూడా సో మతతత్వాన్ని రేగడానికి కారణమయ్యాయి. సో అలాగే బ్రిటిష్ అప్పుడు ప్రధాని 1932లో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించడం కూడా సో ఈ విభేదాలు రావడం మతతత్వం ఏర్పడడానికి కూడా కారణమయ్యాయని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో అలా బ్రిటిష్ పరిపాలన విధానాల వల్ల కూడా సో మన దేశంలో మతతత్వం ఏర్పడడానికి సో కారణమైంది. సో కాబట్టి ఇవన్నీ కరెక్టే. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైనవి గుర్తించండి అని చెప్పించాడు. ఆప్షన్స్లో టీకే ఉమన్ మతతత్వంను 6 రకాలుగా వర్గీకరించారని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్టే. ఎందుకంటే టీకే ఉమన్ గారు సో మతతత్వాన్ని 6 రకాలుగా విభజించడం జరిగింది. అవేంటంటే విలీకరణ మతతత్వంని, సంక్షేమాత్మక మతతత్వంని, పురోగమన మతతత్వం అని, అలాగే ప్రత్యేకవాద మతతత్వం అని, వేర్పాటువాద మతతత్వం అని చెప్పేసి మనకి సో 6 రకాలుగా ఈయన వర్గీకరించడం అయితే జరిగింది. ఓకే. సో విలీకరణ మతతత్వం అంటే సాధారణంగా మత మార్పిడులు మరియు మతాంతీకరణ మరియు విలీకరణ లాంటి రూపాల్లో ఈ మతతత్వం అనేది గోచరిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే సో భారతదేశంలోని గిరిజనులు హిందూ మతం విడనాడి సో క్రైస్తవ మతంలో విలీనవడం. సో ఇది విలీకరణ మతతత్వం కింద ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఓకే. అలాగే సంక్షేమాత్మక మతతత్వం అంటే మత సంఘాలు స్థాపించి వాటిని ఆయా మత సభ్యుల యొక్క సంక్షేమం కోసం అమలుపరుస్తూ ఆ సంక్షేమాన్ని అందిస్తూ మత మార్పిడులకు పాల్పడ్డానే మనం సంక్షేమాత్మక మతతత్వం అని చెప్తాం. ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ. అలాగే పురోగమన మతతత్వం అంటే నూతన మత సిద్ధాంతాలను మరియు విశ్వాసాలను బోధించి సాంప్రదాయ మతాలను విస్మరించడం. సో దీన్నే మనం పురోగమన మతతత్వం కింద చెప్తాం. అలాగే వైరుధ్యపూరిత లేదా ప్రతీకాత్మక మతతత్వం అంటే ఒక మత సమూహం ఇతర మత సమూహాల పట్ల తీవ్ర సంఘర్షణ కలిగి ఉండి సో వారికి హాని కలిగించాలనే ధోరణి ఉన్నట్లయితే దాన్ని వైరుధ్యపూరిత లేదా ప్రతీకారాత్మక మతతత్వం అని చెప్తాం. ఎగ్జాంపుల్ సో ఇస్లాం, జిహాదీ దాడులు. అలాగే ప్రత్యేకవాద మతతత్వం ఒక మతం సమూహం తమ సమూహానికి మతానికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చూపే సంఘర్షణ ధోరణి మనం ప్రత్యేకవాద మతతత్వం అని చెప్తాం. అలాగే వేర్పాటువాద మతతత్వం అంటే మన మతస్థులు ప్రత్యేక దేశం కావాలని కోరుకోవడమే. సో మా మతస్థులు ప్రత్యేక దేశం కావాలని కోరుకోవడమే సో మనం వేర్పాటువాద మతతత్వం కింద చెప్తాం. సో సెకండ్ ఏమిచ్చాడు చూడండి. సెకండ్ ఆప్షన్లో బోడోల్యాండ్ ఉద్యమం, గుడిసెలాండ్ ఉద్యమం ప్రత్యేకవాద మతతత్వానికి ఉదాహరణ అన్నాడు. సో కరెక్టే. సో వీళ్ళు ఒక మత సమూహం తన సమూహానికి అదే ఆ మతానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. బోడోల్యాండ్ వాళ్ళు అలాగే గుడిసెలాండ్ వాళ్ళు. సో అస్సాం నందు బోడోల్యాండ్ ఉద్యమం అనేది జరుగుతూ ఉంది. సో వీళ్ళ జాతి పరంగా మతం పరంగా ఒక రాష్ట్రం కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఓకే. అలాగే గుడిసెలాండ్ ఇది పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. సో వీళ్ళు కూడా సో వాళ్ళ జాతికి వాళ్ళ మతానికి తగ్గట్టుగా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని సో కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. అలాగే ఖలిస్తాన్ ఉద్యమం వేర్పాటువాద మతతత్వానికి ఉదాహరణ చెప్పాడు. సో ఇది కూడా కరెక్టే. సో ఖలిస్తాన్ అనేది వేర్పాటువాద ఉద్యమం. సో
ఖలిస్తాన్ ఒక దేశంగా ఏర్పడాలని చెప్పేసి సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు పాకిస్తాన్ నుంచి. కాబట్టి సో ఇది కూడా కరెక్టే. కాబట్టి 6కి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ నానావతి కమిషన్ ఈ క్రింది ఏ మత సంఘర్షణకు సంబంధించి వేశారు అని చెప్పించాడు. ఆప్షన్స్: అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబంధించి, సో కాదు. సిక్కుల మత సంఘర్షణకు సంబంధించి, సో కరెక్టే అండి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఎందుకంటే సిక్కుల మత సంఘర్షణకు సంబంధించి చేసిన కమిషన్ నానావతి కమిషన్. సో 1984లో ఢిల్లీలో ఇందిరాగాంధీ హత్య జరిగింది. సో ఈ హత్య అనంతరమే సిక్కుల మీద ఉచ్చకోత అనేది బాగా జరిగింది. సో ఈ ఘటనపై సో నానావతి కమిషన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కాబట్టి జస్ట్ నానావతి కమిషన్ దేనికి సంబంధించిందంటే సిక్కుల మత సంఘర్షణకు సంబంధించి. ఓకే. అలాగే మీరట్ మత సంఘర్షణ, సో ఇది 1987లో జరిగింది. సో పంది గోవు కారణం అని చెప్పేసి. ఓకే. సో అలాగే ఔరంగాబాద్ మత సంఘర్షణ, సో ఇది శివసేన ఓటమి వల్ల 1986లో ఔరంగాబాద్లో జరిగిన మత సంఘర్షణ అండి. ఓకే. సో ఇక్కడ జస్టిస్ నానావతి కమిషన్ దేనికని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, 1970లో మహారాష్ట్రలో జరిగిన మత అల్లర్లపై ఎవరి ఆధ్వర్యంలో కమిషన్ని నియమించారు? సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏ మత సంఘర్షణ జరిగాయి, సో దానికి దారితీసిన పరిణామాలు, సో దానికి వేసిన కమిషన్లు అనేవి మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఆప్షన్స్లో శ్రీకృష్ణ కమిషన్, లోకర్ కమిషన్, మదన్ కమిషన్, అలాగే లిబర్హాన్ కమిషన్ అని చెప్పించాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే. మదన్ కమిషన్ వేయడం జరిగింది. సో మహారాష్ట్రలో జరిగిన మత అల్లర్లపై సో మనకి వేసిన కమిషన్ ఏంటంటే మదన్ కమిషన్. సో ఈ మదన్ కమిషన్ ఏం చెప్పిందంటే మతము రాజకీయాలు కలవడం వల్లే మతతత్వం ఉద్భవించింది అని చెప్పి అభిప్రాయపడింది. అలాగే రాజకీయపరమైన దురుద్దేశాలతో కూడా మతపరమైన అల్లర్లు చెలరేగుతాయని చెప్పేసి కూడా ఈ కమిషన్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో వేసిన తర్వాత సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గోత్రా అల్లర్లలో సంబంధం లేని సంఘటన ఏది అని చెప్పించాడు. సో గోత్రా అల్లర్లతో సంబంధం లేని సంఘటన, సో ఆప్షన్స్లో బెస్ట్ బేకరీ, గుల్బర్గా సొసైటీ సంఘటన, నరోడా పాటియా సంఘటన, ముజ్ఫర్ సంఘటన అని చెప్పించాడు. అసలు ఈ గోత్రా అల్లర్లు ఎప్పుడు జరిగాయంటే 2002లో జరిగాయి. సో అయోధ్య నుంచి అహ్మదాబాద్ వస్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్లోని S6 బోగిపై సో గోత్రా అనే రైల్వే స్టేషన్లో సో మనకి పెట్రోల్ చల్లి ఆ S6 బోగిని నిప్పు అంటించడం జరిగింది. సో దానివల్ల గోత్రా అల్లర్లు అనేవి స్టార్ట్ అయినాయి. సో ఈ గోత్రా అల్లర్లలో S6 బోగిలో ఉన్న 56 మంది, దాదాపు 59 మంది సో మరణించడం జరిగింది. సో ఈ గోత్రా సంఘటన వల్ల హిందూ ముస్లింల మధ్య అల్లర్లు అనేవి తీవ్రమైనాయి. సో వీటి మధ్య ఘర్షణ అనేది ఎక్కువైంది. సో వీటిని మనం పోస్ట్ గోత్రా అల్లర్లు అని చెప్పి చెప్తాం. సో దీంట్లో ఈ గోత్రా అల్లర్లు దాదాపు 3 నెలలు జరిగాయి ఫ్రెండ్స్. సో మార్చి 1, 2002న సో బెస్ట్ బేకరీపై బాంబు దాడి జరిగింది. సో కాబట్టి సంబంధం లేనిది అడిగాడు, బెస్ట్ బేకరీ జరిగింది కాబట్టి ఇది కరెక్టే. అలాగే ఫిబ్రవరి 28, 2002న గుల్బర్గా సొసైటీ మీద కూడా సో దాడి జరిగింది. సో ఇది కూడా కరెక్టే. అలాగే అహ్మదాబాద్ దగ్గరలోని నరోడా పాటి అనే గ్రామంపై LPG సిలిండర్లతో దాడి చేయడం జరిగింది. సో ఇది కూడా కరెక్టే. కాబట్టి సో సంబంధం లేనిది ఏంటంటే ముజఫర్ నగర్ సంఘటన. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో ఈ గోత్రాలకు సంబంధించి సో వేసిన కమిషన్ ఏంటంటే కేజీషా కమిషన్. అలాగే ఇంకో కమిషన్ కూడా వేయడం జరిగింది, నానావతి కమిషన్. సో ఈ 2 కమిషన్లు సో వేయడం జరిగింది. సో ఈ కమిషన్ ఎప్పుడు నివేదిక సమర్పించిందంటే 2008లో నివేదిక సమర్పించింది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య బాబ్రీ మసీద్ అంశంకి సంబంధించి క్రింది వానిలో సరైనవి గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. సో ఆప్షన్స్: బాబ్రీ మసీద్ నిర్మించింది మీర్ బాకి,
సో కరెక్టే. సో ఈ బాబ్రీ మసీదుని అప్పటి సో మిర్బాకి అనే చక్రవర్తి సో ఈ బాబ్రీ మసీదును నిర్మించడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదుని కూల్చివేశారని చెప్పించాడు. సో ఇది కూడా కరెక్టే. సో డిసెంబర్ 6న 1992లో బాబ్రీ మసీద్ అనేది కూల్చివేయడం జరిగింది. సో దీనిపై విచారణకు నియమించిన కమిషన్ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ అని చెప్పించాడు. సో ఇది కరెక్ట్ కాదండి. సో దీనిపై విచారణకు నియమించిన కమిషన్ ఏంటంటే లిబర్హాన్ కమిషన్. ఓకే. సో ఈ అయోధ్య సంఘటనకు సంబంధించి వేసిన కమిషన్ ఏంటంటే లిబర్హాల్ కమిషన్. కాబట్టి సరి అయినవి గుర్తించండి అన్నాడు. ఓకే. అలాగే అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ అని చెప్పించాడు. ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్స్లో ఏమిచ్చాడు 2, 3 అని ఇచ్చాడు. సో కాదు, 3 తప్పు కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. 1, 2, 3 అని ఇచ్చాడు. ఇందులో కూడా 3 ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. 1, 3 అని ఇచ్చాడు. ఇది కూడా తప్పు. అలాగే 1, 2, 4 ఇచ్చాడు. సో ఇది కరెక్ట్ అండి. సో సరైనవి ఏంటంటే 1, 2, 4 కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇలా క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం ఎలిమినేషన్ చేసుకొని సో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర తర్వాత దేశంలో జరిగిన మత సంఘర్షణలకు సంబంధించి క్రింది వాటిలో సరికానివి ఏవి అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో మనకి మీరట్ మత సంఘర్షణ ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1961లో అని ఇచ్చాడు. అలాగే బగల్పూర్ మత సంఘర్షణ 1989 అని ఇచ్చాడు. ఔరంగాబాద్ మత సంఘర్షణ 1986 అని ఇచ్చాడు. షారాంపూర్ మత సంఘర్షణ 2014 అని ఇచ్చాడు. సో దీంట్లో సరికానిది ఏంటంటే మీరట్ మత సంఘర్షణ 1961. సో 1961లో జరగలేదండి మీరట్ మత సంఘర్షణ. సో ఇది 1987లో జరిగింది కాబట్టి సరికానిది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో బగల్పూర్ మత సంఘర్షణ మాత్రం 1989లో జరిగింది. ఓకే. సో ఇది దేనివల్ల జరిగిందంటే రామశిల ఊరేగింపు సందర్భంగా సో బగల్పూర్ అనే ప్రాంతంలో సో ఈ మత సంఘర్షణలు అనేవి జరగడం జరిగింది. సో అలాగే ఔరంగాబాద్ మత సంఘర్షణ సో మనకు తెలుసు శివసేన ఓటింగ్ వల్ల జరిగిన మత సంఘర్షణ ఇది. అలాగే షరాంపూర్ మత సంఘర్షణ ముస్లింలకు సిక్కులకు మధ్య జరిగింది. సో 2014లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇది. ఓకే. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో దీని ప్రకారం ఆన్సర్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్యపై సుప్రీంకోర్టులో తుది తీర్పు ఏ సంవత్సరంలో వెలువడింది అని చెప్పించాడు. ఆప్షన్స్లో 2017, 2018, 2019, 2020. సో రైట్ ఆన్సర్ 2019. సో 2019లో మనకి సో దీనిపై సో తుది తీర్పు వెలువడడం జరిగింది. ఓకే. సో దీని ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులో ఏముందంటే వివాదాస్పద 2.77 ఎకరాల రామ జన్మభూమిని సో రామ జన్మభూమి ట్రస్ట్కు ఇస్తున్నట్లుగా తీర్పు అయితే వెలువడడం జరిగింది. సో దీని ద్వారానే మనకి ఇప్పుడు నిన్న జనవరి 22వ తేదీ సో అయోధ్యలో సో మనకి శ్రీరాముని విగ్రహం అనేది పెట్టడం జరిగింది. ఓకే. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెంటే కాబట్టి ఆ జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కూడా మీరు సో ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. దాని మీద కూడా మీరు సో ప్రశ్నలు అనేవి వస్తాయి కాబట్టి సో దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే. సో భారత పార్లమెంట్పై ఉగ్రవాద దాడి ఎప్పుడు జరిగిందని చూశాడు. సో ఆప్షన్స్లో సెప్టెంబర్ 11, 2001, సెప్టెంబర్ 20, 2001, డిసెంబర్ 13, 2001, డిసెంబర్ 11, 2001 అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 13, 2001. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో డిసెంబర్ 13, 2001లో పార్లమెంట్పై దాడి జరిగింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, పోటో యాక్ట్ ఎప్పుడు వచ్చింది? పోటో అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. ఓకే. ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పించాడు. సో ఆప్షన్స్లో 2003, 2005, 2002, 2001. సో ఆన్సర్ సి, ఆప్షన్ సి 2002లో మనకి ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అనేది వచ్చేసింది. ఓకే. దీనినే మనం తెలుగులో ఉగ్రవాద నిరోధ చట్టం అని చెప్పి చెప్తాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్,
2023 ప్రపంచ శాంతి సూచిలో భారతదేశ స్థానం ఎంత అని అడిగాడు. ఆప్షన్స్లో 122, 123, 126, 125 ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 126. సో మన దేశం 126 ప్లేస్లో ఉంది. ఓకే, సో ఈ ప్రపంచ శాంతి సూచి ఆర్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ వారు రూపొందిస్తారు. సో మొత్తం 163 దేశాలలో సో వీళ్ళు ఈ సూచికను రూపొందిస్తారు. ఓకే, సో ఇందులో సో మొదటి స్థానంలో ఉన్నదైతే ఐస్లాండ్ 2023 గాను. సో తర్వాత స్థానంలో డెన్మార్క్ మరియు ఐర్లాండ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రాంతీయతత్వం అనే భావనను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? సో ఆప్షన్స్ మార్షల్, వాల్టర్ క్రిస్లర్, హర్టుగో అండ్ ఎవరు కాదని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే, వాల్టర్ క్రిస్లర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రాంతీయవాదం వల్ల కలిగే లాభాల్లో క్రింది వాటిలో సరికానివి గుర్తించండి అని ఇచ్చాడు. సో విభిన్న సంస్కృతులు సంరక్షించబడతాయి అని ఇచ్చాడు ఆప్షన్ ఏలో. సో కరెక్టే. సో దీని ద్వారా వారి యొక్క సంస్కృతులు, ఆ ప్రాంతంలో ఉండే సో సంస్కృతులు సో సంరక్షించబడతాయి. సో విభిన్నంగా ఉండే సంస్కృతులు కూడా సంరక్షించబడతాయి. ఓకే, సో ఆప్షన్ బి వచ్చి పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని ఇచ్చాడు. సో ఇది కూడా కరెక్టే. సో భాగస్వామ్యం అనేది పరిపాలనలో పెరుగుతుంది. సో ఆప్షన్ సి అంతర్గత వలస దోపిడీ ఉంటుందని ఇచ్చాడు. సో ఇది కరెక్ట్ కాదు. సో అంతర్గత వలస దోపిడీ ఉండదు సో ప్రాంతీయవాదం వల్ల. ఓకే, సో జాతీయవాదం పెరుగుతుందని ఇచ్చాడు ఆప్షన్ డిలో. సో ఇది కూడా కరెక్టే. ఓకే, సో ప్రాంతీయవాదం పెరగడం వల్ల జాతీయవాదం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రాంతీయవాదాన్ని గౌరవించడం జరుగుతుంది కాబట్టి సో ప్రజల్లో జాతీయవాదం అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రాంతీయతత్వంకి గల కారణాలను గుర్తించండి అని ఇచ్చాడు. ఆప్షన్స్ భౌగోళిక కారణాలు, చారిత్రక కారణాలు, రాజకీయ కారణాలు, పైవన్నీ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. సో రాజకీయ కారణాలు, చారిత్రక కారణాలు, భౌగోళిక కారణాలు ఈ మూడు కూడా ప్రాంతీయతత్వానికి సో కారణమవుతాయి. ఓకే, సో రాజకీయంగా ఈ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేసి సో ప్రాంతీయతత్వం పెరగడానికి కూడా కారణమవుతుంది రాజకీయంగా. సో చారిత్రాత్మక కారణాలంటే సో వారి ప్రాంతంలో ఉండే చారిత్రాత్మక సంఘటనలు, చారిత్రాత్మక పరిస్థితులు కూడా సో కారణమవుతాయి ప్రాంతీయతత్వానికి. సో భౌగోళిక కారణాలు సో ఇప్పుడు మిజోరాం, మణిపూర్ ఈ రాష్ట్రాలన్నీ లోయ ప్రాంతాల్లో సో ఆదిమజాతి తెగల ప్రాంతాలు కాబట్టి సో భౌగోళిక కారణాలు కూడా కారణమవుతాయి. కాబట్టి పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ఏర్పాటును కావాలని కోరుకోవడం ఏ ప్రాంతీయతత్వం కిందికి వస్తుంది అని ఇచ్చాడు. ఆప్షన్స్ సో రాష్ట్రాంతర ప్రాంతీయతత్వం, అలాగే అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వం, అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వం పైవన్నీ అని ఇచ్చాడు. సో రాష్ట్రాంతర ప్రాంతీయతత్వం అంటే ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉమ్మడిగా కేంద్రాన్ని కానీ ఇతర రాష్ట్రాలకు కానీ వ్యతిరేకించడాన్ని సో రాష్ట్రాంతర ప్రాంతీయతత్వం అని చెప్పి అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం నార్త్ ఇండియన్ స్టేట్ వర్సెస్ సౌత్ ఇండియన్ స్టేట్స్ చెప్పొచ్చు. కాబట్టి ఇది కాదు. సో నెక్స్ట్ వచ్చి అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వం. సో అంతర్రాష్ట్రీయ ప్రాంతీయతత్వం అంటే ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతో విభేదాల కారణాల వల్ల ఘర్షణలు పడే క్రమంలో అంతర్రాష్ట్ర ప్రాంతీయ తత్వం అనేది బయటపడుతుంది. ముఖ్యంగా వనరుల విషయం, ప్రాజెక్టుల విషయం. ఓకే, సో కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ సి వచ్చేసి అంతర్రాష్ట్ర ప్రాంతీయతత్వం అన్నాడు.
సో దీన్ని ఉప ప్రాంతీయ తత్వం కూడా అంటారు. సో ఎగ్జాంపుల్గా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రాంతానికి సంబంధించిన వారు తెలంగాణపై చూపెట్టిన సామాజిక రాజకీయ మరియు ఆర్థిక వలసల దోపిడీ ఫలితంగా సో తెలంగాణ ప్రాంతంలో సో ఉప ప్రాంతీయ తత్వం అనేది ఏర్పడింది. సో దానివల్ల సో రాష్ట్ర ప్రజలు సో ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు కాబట్టి సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో జాతి ఆధారంగా ఏర్పడ్డ మొదటి రాష్ట్రం ఏది అని ఇచ్చాడు. ఆప్షన్స్ నాగాలాండ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేది ఆప్షన్ ఏ, సో నాగాలాండ్. సో జాతి ఆధారంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏదంటే నాగాలాండ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. వివిధ రాష్ట్రాలలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లకు సంబంధించి సరికానిది గుర్తించండి అని ఇచ్చాడు. సో ఆప్షన్స్. సో ఆప్షన్ ఏ వచ్చి గుజరాత్ సౌరాష్ట్ర అని చెప్పి ఇచ్చాడు, అస్సాం బోడోల్యాండ్ అని ఇచ్చాడు, మణిపూర్ గారోల్యాండ్ అని ఇచ్చాడు, ఉత్తరప్రదేశ్ హరిత ప్రదేశ్ అని ఇచ్చాడు. సో ఇందులో సరికాంది వచ్చేసి మణిపూర్ గారోల్యాండ్. సో మణిపూర్లో గారోల్యాండ్ రాష్ట్ర ఏర్పాటు కాదు, సో కుకీలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ ఉంది. సో కుకీ గిరిజన తెగ అధికంగా నివసించే ప్రాంతం ఇది. ఓకే, సో ఆ అధికంగా నివసించే కుకీ తెగ ప్రాంతంలోనే కుకీలాండ్ రాష్ట్ర డిమాండ్ అయితే ఉంది. సో అలాగే ఈ మధ్యకాలంలో మణిపూర్ సంఘటన కూడా వార్తల్లో బాగా నిలిచింది. సో దీని మీద కూడా మనకి కరెంట్ అఫైర్స్ పిచ్చి వచ్చే అవకాశం ఉంది. సో మణిపూర్లో హింసాత్మక సంఘటనలు జరిగి చాలామంది చనిపోవడం అనేది జరిగింది. సో ఇందులో రెండు తెగల మధ్య హింస జరిగి సో చాలా ఇబ్బందికర పరిణామాలు అయితే ఏర్పడ్డాయి. ఓకే, సో మణిపూర్లో రెండు తెగలు ఏవంటే మైతి తెగ అలాగే కుకీ తెగ. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో గుజరాత్కి సంబంధించి సౌరాష్ట్ర అనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అలాగే అస్సాంలో అయితే బోడోల్యాండ్, సో బోడో జాతి తెగ ఉంది కదా, సో ఆ బోడో గిరిజన తెగ అధికంగా నివసించే ప్రాంతం అది. సో వాళ్ళు సో బోడోల్యాండ్ కావాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్నారు. సో అలాగే ఉత్తరప్రదేశ్ హరితప్రదేశ్ అని చెప్పేసి కావాలని కోరుకున్నారు. సో అలాగే ఈ ఉత్తరప్రదేశ్ నందు బుందేల్ఖండ్, పూర్వాంచల్ మరియు అవధ్ ప్రదేశ్ అనే ప్రత్యేక రాష్ట్రాలు కావాలని కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. కొంగునాడు ఉద్యమం క్రింది ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆప్షన్స్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, పైవన్నీ అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ ఫ్రెండ్స్, ఆప్షన్ డి. సో తమిళనాడులోని కొద్ది భాగం, అలాగే కర్ణాటకలోని కొద్ది భాగం మరియు కేరళలోని మరికొద్ది భూభాగం మూడు కలిపి కొంగునాడు రాష్ట్రంను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో మూడు రాష్ట్రాల్లోని కొద్ది భాగాలు, సో అవన్నీ కలిపి మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంతర్రాష్ట్ర మండలి ఉండాలని తెలుపుతున్న ఆర్టికల్ ఏది? సో ఆప్షన్స్లో 263A, 263B, 262A, 262B అని ఇచ్చాడు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సో 263A. సో ఈ 263A ప్రకారం అంతర్రాష్ట్ర మండలి ఇంటర్ స్టేట్ కౌన్సిలింగ్ ఉండాలని చెప్పేసి సో సర్కారియా కమిషన్ సూచించింది 1999లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ప్రాంతీయతత్వం నిరోధించడానికి రాజ్యాంగాల్లో ఏర్పాటు చేసిన షెడ్యూల్ ఏది అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో 4th షెడ్యూల్, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ అండ్ 2nd షెడ్యూల్ అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి 1, 2 సరైనవే, 3, 4 సరైనవి, 3 మాత్రమే సరైనది, 2, 3 సరైనవి అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి 2, 3 సరైనవి. ఓకే, సో 5వ షెడ్యూల్ మరియు 6వ షెడ్యూల్ ఏర్పాటు ద్వారా గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల యొక్క సంస్కృతిని, జీవనోపాధికి మరియు వారి ఆవాసానికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా రీతిలో పరిపాలనా విధానాన్ని రూపొందించాలని చెప్పేసి సో షెడ్యూల్ అనేది చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ప్రాంతీయతత్వం నిరోధించడానికి కావాల్సిన చర్యలు ఏవి?
సో ఆప్షన్స్లో జాతీయ భావాన్ని ప్రచారం చేయడం, చరిత్ర సంస్కృతిని ప్రచారం చేయడం, విద్యను పెంపొందించడం, పైవన్నీ ఇచ్చాడు. సో పైవన్నీ కరెక్టే అండి. సో ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించడం ద్వారా ప్రాంతీయతత్వాన్ని నిరోధించవచ్చు. అలాగే మన యొక్క చరిత్ర సంస్కృతిని ప్రచారం చేయడం ద్వారా సో మనం ఈ ప్రాంతీయవాదంని నిరోధించవచ్చు. అలాగే విద్యను పెంపొందించడం ద్వారా కూడా ప్రాంతీయతత్వాన్ని నిరోధించే అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ మతతత్వం, ప్రాంతీయతత్వానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో మిగతా టాపిక్స్ కూడా మనం త్వరలోనే కంప్లీట్ చేసేసుకుందాం. సో కంప్లీట్ చేసేసుకొని సో ఇండియన్ సొసైటీ మీద మనం టెస్ట్లు అయితే కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.